బొమ్మను అంత నిదానంగా తీసుకొని వచ్చాడు. బ్రహ్మాండంగా బొమ్మ ఆడించాడు. నంబర్ 1 బాలయ్య అంటే ఒక అఖండ తాండవమే. ఆయన చేయలేడు. దిప్పుడు బాలయ్య ఒకడే. సూపర్ చేశాడన్న. కానీ రూమర్స్ దాంట్లో లీనమైపోయినాము. సినిమా మీకు ఇంటర్వెల్ అది బాలయ్య అదిరిపోయింది. అసలు బాలయ్య ఫస్ట్ హాఫ్ లోనే పెద్ద బాలయ్య కనబడిపోతాడు. చేయలేరు కూడా. ఒక బాలయ్య సాధ్యము. అది ఒక బాలయ్య చేయాలా? దిప్పుడే బాలయ్య ఒకడే. అంత రూమర్సే. కానీ బ్యాక్గ్రౌండ్ చేసింది ఇప్పుడు చెప్పరు అభిమానులు. కానీ బాలయ్య కూడా చెప్పడు. చేసింది తెలిసిపోయింది కూడా. కానీ నిదానంగా అడుగేసి పట్టేస్తాడు. కానీ చెప్పండు చాలా గొప్పగా ఉంది. భగవంతుడి మనం ఆచరించకుండా కొన్ని దేవాలయాల సనాతన ధర్మాన్ని మర్చిపోయినాము. కానీ అలాంటివి ఉన్నాయని చెప్పి మళ్ళీ మనకు గుర్తు చేశాడు బాలయ్య. ఒక అఖండ దానంతో గుర్తు చేశాడు. ఒక తీయాలంటే ఒక పోయే పాటే. అదే సనాతన ధర్మం గురించి సూపర్. అసలు ఎవరు సినిమా ఎప్పుడు రాలేదు. ఇట్లా చేయలేడు డైరెక్ట్ కూడా. ఎవరు చేయలేదు. ఈరోజు అఖండ తాండవం 2 సినిమా సూపర్ హిట్ మూవీ. ఇది ఎందుకంటే ప్రజలకి సనాతన హైందవ ధర్మం గురించి, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళ గురించి, సైన్స్ దాని వెనకల ఏముంది అనడానికి కూడా ఈ పిక్చర్ చాలా సందేశాత్మకంగా ఉంది. బాలయ్య గారు ప్రతి క్షణంలో దేవుని రూపంలో ముందుకొచ్చి ప్రతి సమస్యని ఏ విధంగా తీర్చాలా, ఎప్పుడు ఆదుకోవాలా, ఎప్పుడు రావాలా అనేది ముఖ్యంగా దేవుని గురించి దేవుని రూపంలో బాలయ్య ముందుకొచ్చి మంచి ఈ సిచ్యువేషన్ లో దేవుడు ఉంటే రావాల్సిందే. పరీక్ష పెట్టినప్పుడు